హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో ఫ్యామిలీ వీక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎవరు హౌస్ లోకి వస్తారు, ఎవరి ఫ్యామిలీ నుండి ఎవరెవరు వస్తున్నారు హౌస్ లోకి, ఎప్పుడు వస్తున్నారు, అలాగే స్టేజ్ మీదకి ఎవరు వస్తారు, వాళ్ళతో వచ్చి సెలబ్రిటీస్ ఎవరనేది ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు ఎప్పుడు చేసినట్టు వీడియోని అయితే లైక్ చేసుకోండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అన్ని మన ఛానల్ ముందుగా వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ పై క్లిక్ చేయండి. ఇంకా విషయానికి వస్తే ఫ్యామిలీ వీక్ ఎప్పుడు మనకి 11th వీక్ కాదు 10th వీక్ జరిగేది. ఈ వీక్ 11th వీక్ జరుగుతుంది. ఎందుకంటే హౌస్ లో ఎక్కువ మెంబర్స్ ఉండడం వల్ల. అలాగే ఈచ్ డే ఈ రోజు సోమవారం నామినేషన్ ఎపిసోడ్ అయితే అయిపోద్ది కదా. ఇంకా మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం 4 days లో ప్రతిరోజు ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎంటర్ అవుతారు అనమాట. ఒక రోజు 3 ఫ్యామిలీలు అయితే ఎంటర్ అవుతాయి. ఇలాగ మొత్తం 9 ఫ్యామిలీస్ అయితే ఎంటర్ అవుతాయి హౌస్ లోకి. ఇంకా ఫస్ట్ వెళ్ళే ఫ్యామిలీ ఎవరిదంటే డెమోన్ పవన్ది. ఈ రోజు అయితే వాళ్ళ మదర్ హౌస్ లోకి ఎంటర్ అవుతారు. మనకి రేపు అయితే టెలికాస్ట్ చేస్తారు. సో ఫస్ట్ హౌస్ మేట్ ఎవరంటే డెమోన్ పవన్ వాళ్ళ మదర్. వాళ్ళైతే రేపు ఎంట్రీ అవుతారు. రేపు మనకి టెలికాస్ట్ అవుతుంది. ఈ రోజు అయితే ఎంట్రీ ఇస్తారు. అలాగే కళ్యాణ్ కోసం వాళ్ళ మదర్ అయితే వస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు వస్తారంటే వెడ్నెస్డే హౌస్ లోకి వెళ్తారు. మనకి టెలికాస్ట్ అనేది థర్స్డే అవుతుంది, గురువారం అవుతుంది. తనూజ కోసం వాళ్ళ సిస్టర్ వస్తున్నారు. తనూజ సిస్టర్ అంటే మన ఫోన్ కాల్ వచ్చింది, ఎంగేజ్మెంట్ మ్యారేజ్ ఏదో ఉందన్నారు కదా, ఆ సిస్టర్ అయితే వచ్చి కలిసి ఇన్పుట్స్ అయితే ఇచ్చి వెళ్తారు అనమాట. తనూజ కోసం వాళ్ళ మదర్ వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాకు. ఇమాన్యుయల్ కోసం వాళ్ళ మదర్ వస్తున్నారు. ఎందుకంటే ఇమాన్యుయల్ కి వాళ్ళ బ్రదర్ స్టేజ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. మదర్ వస్తే కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది, చూడడానికి కూడా బాగుంటుంది కాబట్టి ఇమాన్యుయల్ కి అయితే మదర్ వస్తున్నారు. డెమోన్ పవన్ ఆల్రెడీ చెప్పేశాను. ఇంకా రీతు కోసం కూడా వాళ్ళ మదర్ వస్తున్నారు హౌస్ లోకి. ఇది ఎమోషనల్ అయ్యే ఎపిసోడ్ లా అనిపిస్తుంది నాకు. ఎందుకు ఫాదర్ లేరు కాబట్టి మదర్ వస్తే ఈ రీతు చౌదరి ఇప్పుడే డెమోన్ తో గొడవ పడుతుంది. ఈ ఎమోషన్స్ అన్ని కలగలిపి వాళ్ళ అమ్మగారు రాగానే బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది రీతు చౌదరిది. సంజనా గారి కోసం ఇది ఈ వీక్ ఎపిసోడ్ కి హైలైట్ అవబోతుంది. సంజనా గారి కోసం చాలా మంది నాగార్జున సార్ సంజనా గారి ఫ్యామిలీ రాదని ఒక బాంబ్ అయితే పేల్చారు కదా, అదంతా ఒట్టి తొప్పాసి అనమాట. ఎందుకంటే లాస్ట్ సీజన్ మీరు టేస్ట్ తేజకి అలానే జరిగింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ రాదు అని చెప్పి లాస్ట్ పర్సన్ ఎవరంటే తేజ గారు మదర్ అయితే వచ్చారు. ఈ విధంగానే వాళ్ళు కొంచెం ఎమోషన్స్ తో ఆడుకోవడానికి, ఆ కంటెంట్ వస్తే దాని కంటెంట్ టీఆర్పీ కోసం పెంచుకోవడానికి అయితే ఇది చేశారు. సంజనా గారి ఫ్యామిలీ వస్తారు పక్కా. అది ఎప్పుడంటే లాస్ట్ రోజు శుక్రవారం లాస్ట్ వచ్చే కంటెస్టెంట్ ఎవరంటే సంజనా గారి ఫ్యామిలీ. వాళ్ళు ఎవరు వస్తున్నారంటే హస్బెండ్ వాళ్ళ పిల్లలు పట్టుకుని వస్తుంది. ఇది ఈ వీక్ అంతా హైలైట్ అయ్యే అవకాశం ఉంది. ఈ దెబ్బతో సంజనా గారు సేవ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ వారం సేవ్ అయ్యే అవకాశం ఫుల్ గా ఉంది సంజనా గారికి. ఎమోషనల్ ఎపిసోడ్ అయ్యే అవకాశం ఉంది సంజనా గారికి. సుమన్ గారి కోసం వైఫ్ వస్తున్నారు, వాళ్ళ వైఫ్ వస్తున్నారు. పిల్లలు స్టేజ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. అలాగే భరణి గారి కోసం వాళ్ళ డాటర్ వస్తున్నారు. ఇది కూడా మంచి కంటెంట్ అయ్యే అవకాశం ఉంది. గుమ్మాడి అలాంటి కొంచెం పెద్ద ఆవిడే, కానీ ఆ డాటరు ఫాదరు బాండింగ్ అనేది హౌస్ లో కొంచెం హైలైట్ అయితే, మదరు సన్ అనేది ఎక్కువ మంది ఉన్నాయి కాబట్టి ఒక డాటరు ఫాదర్ది ఎమోషన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సంజనా గారు దివ్య గారు నాన్న అని పిలిచారు కదా. సో రియల్ డాటర్ వస్తే ఎలా ఉంటది హౌస్ లో, భరణి గారికి ఆ ఎమోషన్ ఎలా ఉంటది అనేది మంచి హైలైట్ అయ్యే అవకాశం ఉంది. దివ్య కోసం వాళ్ళ మదర్ అయితే వస్తున్నారు. సో ఇక్కడికి స్టేజ్ మీదకి ఎవరు వస్తున్నారు, స్టేజ్ మీదకి మనకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ మనకు వచ్చిన అప్డేట్ అంటే ఇప్పటి వరకు చెప్పినవన్నీ కరెక్టేనే, కానీ స్టేజ్ మీదకి వచ్చింది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళ కజిన్స్ కానీ ఫాదర్ కానీ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఒక సెలబ్రిటీ వస్తారు. ఆ సెలబ్రిటీ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. తనుజ కోసం సీరియల్ యాక్టర్ అయితే వస్తారు. తన క్లోజ్ అంట ఎవరో, ఆ పేరు కూడా ఇంకా బయటికి రాలేదు, వచ్చిన తర్వాత చెప్తాను. అలాగే వాళ్ళ మదర్ వచ్చే మదర్ కాదు, సీరియల్ యాక్టర్ వాళ్ళ ఫాదర్ గానీ ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉంది. భరణి గారి కోసం వాళ్ళ వైఫ్ నాగబాబు గారు వచ్చే అవకాశం అయితే ఉంది భరణి గారికి స్టేజ్ మీద. ఇమాన్యుల్ కోసం ఒక యాక్టర్ వస్తారు, అలాగే బ్రదర్ వస్తారు స్టేజ్ మీదకి. దివ్య కోసం వాళ్ళ ఫాదర్ వచ్చే అవకాశం ఉంది. డెమోన్ ఫాన్ కోసం ఫ్రెండ్ వచ్చే అవకాశం ఉంది స్టేజ్ మీదకి. రీతుకి ఒక యాక్టర్ వస్తారు, బ్రదర్ వచ్చే అవకాశం అయితే ఉంది. సుమన్ వాళ్ళ కొడుకు వచ్చే అవకాశం ఉంది, ఇంకొక యాక్టర్ అయితే వస్తారు. సంజనా గారికి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు చెప్పిన స్టేజ్ మీదకి వచ్చినవి ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఎందుకంటే సండే ఎపిసోడ్ లో అవుతుంది కాబట్టి. కానీ హౌస్ లోకి వచ్చిన వాళ్ళందరూ పర్ఫెక్ట్ అనమాట. మీరు ఎవరు ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.